హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం దీన్ని కర్రపండ్లు అంటారు. వీటితో మనం ఈరోజు ఎండు రొయ్యలు వేసి కర్రీ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను దీన్ని క్లీన్ చేసుకుంటాను. దీని తొక్క చాలా పలచగా ఉంటుందండి. చాక్తో ఇలా తీసినా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా దీంతో ఈరోజు మనం ఎండు రొయ్యలతో కర్రీ చేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా నేను ముక్కల్ని కట్ చేసుకున్నాను. ఇది వాటర్లో వేసేయాలి, లేకపోతే నల్లగా అయిపోతాయి. నేను పక్కన పెట్టుకున్నాను. ఇదిగో నేను కళాయి ఒకటి పెట్టుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నామండి. కొంచెం ఆయిల్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఫ్రై అవ్వాలండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇదిగోండి, ఈ విధంగా ఫ్రై అయినాక టమాటాలు, ఒక 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి. బాగా మగ్గిపోవాలండి టమాటా. ఇదిగోండి, టమాటాలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, తగినంత పసుపు వేసుకోవాలి. కారం తగినంత, మీ టేస్ట్కి తగినంత. ఇందాక టమాటాలు మగ్గడానికి నేను కొంచెం సాల్ట్ వేసుకున్నానండి, మీరు కూడా వేసుకోండి. ఇదిగోండి, తర్వాత ఈ ముక్కల్ని వేసుకోవాలి. కట్ చేసుకున్నాం, ఉంచుకున్నాం కదా, ఆ ముక్కల్ని వేసుకున్నాం. ముక్కలన్నీ వేసుకున్నాక కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇదిగోండి, సగం ఉడికొచ్చింది కదా. ఇలా ఉడుకుతున్నప్పుడు ఎండు రొయ్యలు ఉంటాయి కదా, ఎండు రొయ్యల్ని నేను చక్కగా వాటర్ వేసి కడుక్కున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక కళాయిలో వేసి ఫ్రై చేసుకున్నాను. ఈ ఫ్రై చేసుకున్న రొయ్యల్ని ఇలా ఉడికే కర్రీలో వేసుకొని కలుపుకొని మూత పెట్టేస్తే మన కూర కాసేపట్లో రెడీ అవుతుంది. ఇదిగోండి, ఎండు రొయ్యలు వేసాం కదా, ఈ విధంగా కూరను దగ్గరికి అయిపోయింది, బాగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఇంతేనండి. చాలా సింపుల్గా ఎండు రొయ్యలు, చిలగడ కంద అంటారండి. చిలగడ కంద, అదే పెండ్లం కూడా అంటారు. చిలగడ కంద, పెండ్లం 2 అంటారు. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ కూర నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.